హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే ఇప్పుడు కూర్గ్కి స్టార్ట్ అవుతున్నామండి. అంత లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వడం ఒక్కటే లేట్. కూర్గ్కి ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ అండ్ చాలా ఫన్ గేమ్స్ ఉన్నాయని తెలిసిందండి. ఇంకా ఆగలేక వెంటనే అయితే స్టార్ట్ అవ్వాలని డిసైడ్ చేసేసుకున్నామండి. మొత్తానికైతే స్టార్ట్ అయిపోయామండి. బెంగళూరు టు కూర్గ్ అయితే జర్నీ చాలా బాగుందండి. మాకైతే బ్రేక్స్తో కలిపి 5 అవర్స్ పట్టిందంతే. రోడ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. మీరు బెంగళూరులో ఉండి ఒకవేళ కూర్గ్కి వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి. వీకెండ్కి అయితే పర్ఫెక్ట్ ప్లాన్ అండి. మేమైతే మొత్తానికి అటు ఇటు చేసి కూర్గ్కి అయితే వచ్చేసాము. డైరెక్ట్గా అబ్బే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. అక్కడైతే మాత్రం మార్నింగ్ చాలా బాగుందని చెప్పారు. మొత్తానికైతే వచ్చేసామండి అబ్బే వాటర్ ఫాల్స్కి. ఈ వాటర్ ఫాల్స్ని చూస్తుంటే మాత్రం మాకు వాటర్ పడుతున్నట్టు లేదండి, ఏదో పాలు పడుతున్నాయేమో అన్నట్లుంది. చాలా అంటే చాలా కూల్గా ఉందండి లొకేషన్ మాత్రం. మా బుడ్డదైతే మాత్రం మమ్మీ చలి 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 అంటూనే ఫుల్గా ఎంజాయ్ చేసేసింది. మీరైతే మాత్రం డెఫినెట్గా ఈ వాటర్ ఫాల్స్కి అయితే విజిట్ చేసేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ అయిపోయాక దారిలో ఏదో ఒక అడ్వెంచర్ యాక్టివిటీ ఉందని చెప్పారు. ఏంటా అని వెళ్తే మాత్రం అది రోప్ వే అని తెలిసింది. ఈ రోప్ వేయా, మనకు అది జూజుబీ అని ఎక్కాక తెలిసిందండి అది వెళ్ళే స్పీడ్కి జన్మలో ఎచ్చులు పడకూడదని. కానీ రైడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ కొండ నుంచి ఆ కొండ వరకు రోప్ వేశాడు. చాలా అంటే చాలా బాగుండింది. నాకైతే చాలా నచ్చింది. అడ్వెంచర్ చేశా కదా, మూసుకొని పడుకోకుండా మళ్ళీ పార్క్కి పదా అని చెప్పేసి మా వారిని అండ్ పాపనైతే తీసుకొచ్చేసా. ఎచ్చులు ఏం చేస్తాం, భయపడితే మరి దెబ్బకైతే అక్కడుండే మంచుకి జలుబు చేసి పడుకున్నా. పార్క్ అయితే మాత్రం ఒక రౌండ్ వేసేసాము. తగ్గకూడదు కదా మరి. తర్వాత తెలిసింది ఏంటంటే అది వన్ ఆఫ్ ద మెయిన్ వ్యూ పాయింట్ అంట. మేము వెళ్ళిన టైమింగ్ అయితే మాత్రం ఫుల్ మంచుతో ఉండడంతో మాకు వ్యూ అయితే సరిగ్గా కనిపించలేదు. బట్ పార్క్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇంకా రూమ్కి వచ్చేసి నెక్స్ట్ డే అయితే మాత్రం రివర్ రాఫ్టింగ్కి స్టార్ట్ అయిపోయాము. దారి మధ్యలో ఈ బ్రిడ్జ్ కనిపించిందండి. ఇటుపక్క నుంచి అటుపక్కకి అదొక్కటే దారంట. మధ్యలో అయితే ఫుల్ వాటర్ ఫ్లో ఉంది. నాకైతే చాలా టెన్షన్ వేసింది, బట్ చాలా బాగుండింది. ఫైనల్గా అయితే రివర్ రాఫ్టింగ్కి వచ్చేసామండి. నేనైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నా. ఎంతైనా ఫస్ట్ టైం కదా, ఏవేవో అనుకున్నా, మూవీస్లో ఎంజాయ్ చేసినట్టు చేద్దామని. కానీ ఆ బోట్లోకి వెళ్ళాక మనకెందుకు ఎచ్చులు, అస్సలే వాటరు, ఈత కూడా రాదు, మూసుకొని కూర్చుందామని గైడ్ చెప్పినట్టు చేసి రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ చేసేసాయండి. చాలా అంటే చాలా బాగుండింది. మీరు ఒకవేళ కూర్గ్కి వెళ్తే మాత్రం ఈ రివర్ రాఫ్టింగ్ చేయకుండా అయితే తిరిగి ఇంటికి వెళ్ళకండి. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. నేను ఇక్కడ రివర్ రాఫ్టింగ్ చేస్తుంటే మా బుడ్డోడు మాత్రము ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని టెన్షన్ ఉన్నింది. కానీ మా బుడ్డది మాత్రం అటుపక్క సీరియస్గా హార్స్ రైడింగ్ చేసుకుంటున్నాడు. అమ్మ ఎక్కడికి పోయిందన్న ఏమన్నా టెన్షన్ కనిపించిందా దానికి? దొరికిందేరా ఛాన్స్, ఉంటే మాత్రం ఎక్కడినిచ్చేదే కాదు. నాకైతే ఫ్రీడమ్ అన్నట్టు ఫుల్గా ఎంజాయ్ చేసేసింది. హార్స్ రైడింగ్ చేసింది, కావాల్సింది తినేసి ఎలిఫెంట్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలిఫెంట్కి కూడా ఫుడ్ తినిపించేసిందంట. ఇది పెట్టిన క్వాంటిటీకి ఆ ఎలిఫెంట్కి ఏమైందో నాకైతే తెలియదు. కానీ మా బుడ్డోడు మాత్రం ఫుల్ హ్యాపీ అండి. ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేసేసి కంప్లీట్ చేసుకున్నాడు. నెక్స్ట్ డే అయితే మాత్రం మేము పీక్ పాయింట్ అనే స్పాట్కి వచ్చేసామండి. అసలు కూర్గ్ సినిమా ఇక్కడుంది, వస్తే హిట్, రాకపోతే ఫట్ అన్నట్లు ఉండింది ఆ జర్నీ మాత్రం. అవే రోడ్లా కొండపైన మరి ఇలా ఉంటుందా అని చెప్పేసి నాకు మొన్న ఇక్కడికి వెళ్ళాక తెలిసింది. మీరు వెళ్తే మాత్రం మీ ఓన్ కార్లో వెళ్ళకండి. మీరు వస్తారు, మీ కార్ ఏమో నాకు తెలీదు, ఎందుకంటే చాలా కార్లు అక్కడ ఆగిపోయాయి. కానీ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఉందండి, అబ్బా, ఆహా, ఓహో అన్నట్టుండింది. మొత్తం మంచే. దగ్గరికి వచ్చే వరకు ఎవరు వస్తున్నారనేది కూడా మనకు కనిపించదు, అంత మంచు ఉండింది. ఆసమ్ అంటే ఆసమ్ వ్యూ ఉండిందండి. మేమైతే ఈ ట్రిప్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. అయిపోయాక బెంగళూరుకి అయితే రిటర్న్ వచ్చేసాము. మరి మీకు ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ చేసి చెప్పేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.